అంటే ఈ లాస్ట్ 1 year లో జరిగిన ట్రైనింగ్స్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళ కింద ఇచ్చిన ట్రైనింగ్స్ హ్యూజ్ ప్రోగ్రామ్స్ జరిగాయి 2023. సో డాన్స్ షో 2024లో కూడా అంతకంటే ఎక్కువగా, ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కొద్ది మందే ఉన్నారు ట్రైన్ చేశారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 100 మంది ఉన్నారు ట్రైన్ చేశారు. ఎవ్రీబడి ఇస్ ట్రైనర్, ఎవ్రీబడి ఇస్ ఏ బిగ్ ట్రైనర్. ఒక అసెట్, ఇప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేది అసెట్. గుంటలు లోయలు ఉన్నాయి. దాంట్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో మాగుంట లేఅవుట్లో శ్రేయ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నదని చూపిస్తారు. అదే జీపీఎస్ అంటే అవునా కదా? జీపీఎస్ అదేనా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జీపీఎస్ గుర్తుపెట్టుకోవాలి. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఉన్నావో చూపిస్తుంది. ఏది? గూగుల్లో చూపిస్తుంది. అవునా కదా? చూపిస్తుందా? బాగా గుర్తుపెట్టుకోవాలి. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నావో చూపించేది జీపీఎస్ చూపిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బయలుదేరి కార్లో కూర్చొని హైదరాబాద్ కరెక్ట్ డెస్టినేషన్ కొట్టాను. జీపీఎస్ ఓపెన్ చేసుకొని ఏం చేశాను? హైదరాబాద్ పోవాలని డెస్టినేషన్ కొట్టా. చూపించింది 450 కిలోమీటర్లు. ఏది? అది కదా, అలా కదా. ఇదైతే ఇప్పుడు నెక్స్ట్ అంత చూపించేసింది. సాయంకాలం ఉదయం బయలుదేరి మధ్యాహ్నం బయలుదేరితే 11 o'clockకి మన రాత్రి డిస్కస్ చేసింది. 10 గంటలకు బయలుదేరితే సాయంకాలం 8 గంటలకు చేస్తాను చూపించింది. అవునా? గ్లోబల్ పొజిషనింగ్ నేను ఏమన్నా చెప్పింది, నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పింది. ఏం చేయాలి? ఇప్పుడు బండి డ్రైవ్ చేస్తూ ఉంటే నేను అక్కడికి చేస్తాను. చెరకుండా నేను పక్కన బాధగా చేస్తుంటే కొంచెం టీలో వస్తుంటే కొంచెం ఫ్రెండ్ చిచ్చాడి చేస్తే నువ్వు వెళ్ళే ఉంటావు, వాడు అనే ఉంటుంది. జీపీఎస్ వాడే ఉంటుంది. ఎప్పుడు వెళ్తావు నువ్వు అక్కడికి? నువ్వు డ్రైవ్ చేస్తే, నువ్వు కారు నడుపుతూ పోతూ ఉంటే ఇప్పుడు పోతే డెస్టినేషన్. నువ్వు ఎక్కడున్నావు ఆ ప్రాంతం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇవన్నీ జాయ్. ఎప్పుడు? ఇఫ్ యు డ్రైవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు డ్రైవ్ చేసుకుంటే, నీకు నువ్వుగా ప్రయత్నం చేస్తే ఊరికనే ఊరుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు జీపీఎస్ వచ్చి కారు కూర్చుంటే యు నాట్ గో దేర్, యు విల్ బి దేర్ ఫర్ ఎన్ని గంటలు లేదా, ఎన్ని రోజులు అయినా ఒకే ఉంటావు. పోవాలంటే ఏం చేయాలా? యు హావ్ టు డ్రైవ్ యువర్ సెల్ఫ్. అంతేనా? అలాగే సో జీపీఎస్ అంటే నేను మూడు అప్లై చెప్తా. ఇప్పుడు ఆ జీపీఎస్ కావాలి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లో నుంచి నువ్వు కోరుకున్న ట్రాన్స్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళి 2024 డిసెంబర్లో నువ్వు ఏ ప్రాంతంలో చేరాలో ఆ ప్రాంతం చేరడం కోసంగా 3 words. జీ అంటే యు షుడ్ హ్యావ్ ద గోల్. యు షుడ్ హ్యావ్ ద గోల్. నేను అడుగుతాను, ఎవరిని అడిగితే వాళ్ళు వేయాలా, ఎవరిని అడిగితే వాళ్ళు వేయాలి. మేడం ఏం చేయండి మేడం? 2024 వాట్ ఇస్ యువర్ గోల్? 2024 వాట్ ఇస్ యువర్ గోల్? 50 కస్టమర్స్ కి స్థిరాస్తిపరంగా చేయాలి. 50 మందిని. సో 50 మందిని స్థిరాస్తిపరంగా చేయాలనేది ఒక గోల్ నీకు. వెరీ గుడ్. కూర్చోండి. నెక్స్ట్ రహీం. 2024లో 2 crores 2 crores మనీ ఎర్న్ చేయాలి. 500 new people ని సెలెక్ట్ చేసుకున్నాం. వెరీ గుడ్. 2 crores ఎర్న్ చేయాలా? ఒక 500 న్యూ అసోసియేట్స్ జనరేట్ చేయాలి. వెరీ గుడ్. ఆ కస్తరే గారు వాట్ ఇస్ గోల్ 2024? Is it the goal? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నీకు ఎంత అమౌంట్ నాకు తెలుస్తుందా, నీకు ఎంత డబ్బుగా నాకు తెలుస్తుందా? ఇట్ షుడ్ బి స్పెసిఫిక్ గా గోల్ అంటే ఏంటి? మేడం చెప్పింది 50 మందిని నా బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ వాళ్ళందరినీ స్థిరాస్తి పనులు చేయాలంటే ఒక స్పెసిఫిక్ గోల్. ఐ హావ్ 2 crores and there is a specific goal. That what is goal అంటే స్పెసిఫిక్ గా ఉండాలా, స్పెసిఫిక్ గా ఉండాలా. నాకు ఇది కావాలా, మనసా వాచాకరణ ఏదనుకుంటావు ఈ రెండు సింగ్ అయ్యి రోజు నాపే ఓడలేడు. పర్ఫెక్ట్ గా స్పెసిఫిక్ గా నీ గోల్. జీపీఎస్ లో జీ మొదలు 10 గోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా సార్ మీరు చెప్పండి సార్, మీ గోల్ ఏంటి? టీమ్ రెడీ చేసి దిస్ ఇస్ ది వేగ్ గోల్స్. స్పెసిఫిక్ గా ఉండాలా. టీమ్ రెడీ చేయాలి. నేను 100 మంది తయారు చేయాలి, 2 తయారు చేయాలి, 3 తయారు చేయాలి. If you don't have a goal, you don't reach. ఈ గోల్ లేకపోతే నువ్వు రీచ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎక్కడున్నావో జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఎక్కడున్నావో ఇక్కడి నుంచి 2024 నువ్వు ఎక్కడున్నావో దాన్ని ఐడెంటిఫై పుట్టే గోల్ నా సార్ జనవరి పెట్టుకోవచ్చు. సో గోల్ అనేది పెట్టుకోకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎంత అయింది? 9వ తారీఖు వచ్చేసి జనవరి అంటే 9 days is over 2024 కూడా. దిస్ ఇస్ వెరీ మిస్టేక్.
బట్ అంటే మనందరూ ఒకటో తరగతి పెట్టుకోవాలి, ఎందుకంటే టైం ఇస్ వెరీ వాల్యుబుల్ టైం. టైం చాలా ఇంపార్టెంట్. ఒకటో తరగతి పెట్టుకుంటే 8 days డ్రైవ్ చేస్తున్నాడు, అవునా? ఆల్రెడీ ఇట్ ఇస్ వేస్టెడ్ టైం, 8 days వేస్టెడ్ టైం. సో ఇప్పుడు గోల్ ప్రదీప్ గారు మీ గోల్ చెప్పండి. సార్ నా గోల్ సంవత్సరం టీం తయారు చేస్తాను. మంచి దిస్ ఆల్సో ఏ బిగ్ గోల్. స్పెసిఫిక్ గా 50 మంది తయారు చేయాలి, 100 మంది తయారు చేయాలి, లిస్ట్ రాసుకోవాలి, ఒక్కొక్కరు టిక్ పెట్టుకోవాలి, ఎంత బ్యాలెన్స్ ఎవ్రీడే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 2 కోట్లు సంపాదించాలంటే నేను చాలా మంది ఎంత సంపాదించాను, 2 crores minus 10 lakhs, 1 crore 90 lakhs minus 10 lakhs minus స్పెసిఫిక్ గా పని చేయగలిగితే రీచ్ అవుతుంది తప్ప వేగ్ గా ఏదో సంపాదించాలా, ఏదో చేయాలా, ఏదో చేయాలని ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ముందుకు వెళ్ళలేరు. డెఫినెట్ గా వాంట్ గో టు ది డెస్టినేషన్, యు హావ్ టు స్టార్ట్ అండ్ యు హావ్ టు గో స్టేట్. దట్స్ ఆల్. సో గోల్ లేకపోతే మనం పోలేం. ప్రొడక్షన్ అనేది ప్లాన్, గోల్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనం టైము 2 crores సెట్ చేయాలనుకోండి, 2 crores సెట్ చేసి పెట్టి అయిపోదు. దాన్ని ఎలా చేయాలనేది నువ్వు సీనియర్తో కూర్చోవాలా, ఒక రోజు 2 రోజులు డిస్కస్ చేయాలి. ఎక్కడ బిజినెస్ చేయాలా, ఎంతమందితో బిజినెస్ చేయాలా, ఎంత బిజినెస్ చేయాలా, 2 crores ఎలా చేయాలంటే ఎన్ని గంటలు పని చేయాలా, ఎంతమంది పని చేస్తాం, అది ఎవ్రీథింగ్ పెన్ పేపర్ పెట్టి మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ వర్క్ చేయాలి. రోజుకి ఎన్ని గంటలు పని చేయాలా, ఎంతమందితో పని చేయాలా, ఎన్ని ఏరియాల్లో పని చేయాలా, ఎన్ని లెవెల్ మీద పని చేయాలా, ఇవన్నీ మొత్తం నువ్వు సీనియర్తో కూర్చొని నువ్వు వర్కౌట్ చేసేసి ఈ కంప్లో అరే ప్లాన్ రావాలి. గోల్ ఉన్న మాత్రం అయిపోదు, గోల్ తర్వాత ఇటు వెరీ వెరీ క్లియర్ కట్ ప్లాన్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎంతమంది ప్లానింగ్ సెట్ చేశారు, సీనియర్తో కూర్చొని సెట్ చేశారు? అయిపోయిందా, గోల్ అయిపోయిందా, ప్లాన్ అయిపోయిందా? ఇమీడియట్లీ సార్ ఆ రోజు అమావాస్య, ఈరోజు మంచి రోజు కాదు, ముహూర్తం రావాలా, ఇంకోటి ఏ రోజు నువ్వు పని చేయాలనుకుంటావు అదే మంచి రోజు, అదే మంచి రోజు. ఏంటంటే మనసులో నుంచి, హృదయంలో నుంచి, మెదడులో నుంచి ఒక బాధమైనటువంటి ఆలోచనతో కుటుంబానికి చేయాలా, నేను సక్సెస్ కావాలి తలంపులతో చూసి ఇక్కడ కూర్చొని ఇంత చేసిన తర్వాత ఇక నీకు ఏ అడ్డంకి, ఏ దుష్ట శక్తులు ఇవన్నీ ప్రభావం లేదు. ఏ దుష్ట శక్తి ప్రభావం లేదు. ఎందుకంటే నీకు నీ చుట్టూ బలహీన కుటుంబంతో నువ్వు ప్లాన్ చేసావు, అవునా? నీ సీనియర్, నీ గురువు పక్కన ఉన్నాడు, అవునా? చేసిన తర్వాత ఇక తెలుసు ఏ రోజైతే నువ్వు పని ప్రారంభించు అదే మంచి రోజు, అదే మంచి ముహూర్తము. రేపు అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది ఓకే ముహూర్తం, ఎల్లుండి దుర్ముహూర్తం అవుతుంది. ఈరోజు పని ఈరోజు ప్రారంభిస్తే అది మంచి ముహూర్తం, ఈరోజు పని ఈరోజు ప్రారంభిస్తే అది మంచి ముహూర్తం. రేపు అనేది ఓకే ముహూర్తం, పెట్టిన ముహూర్తం ఉంది, ఎల్లుండి దుర్ముహూర్తం పనే కాదు. ఎగ్నూరులో ఆఫీస్లో మాట్లాడుతున్నా, అవునా? అంతేనా? మాట్లాడుతున్నారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సినే కాదు, బెంచ్ కాదు అనుకోండి. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతుంది? గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఎక్కడ? గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ లో ఆయన బ్రెజాక్ శ్రేయ ఉంటాడు. 2024 ఎక్కడ డెస్టినేషన్ ఎక్కడ ఉండాలా? ఆడిలోనూ బెంచ్లోనూ ఉండాలి. ఎప్పుడు 2024 అది డెస్టినేషన్. సో ఆ డెస్టినేషన్ చేరుకోవాలంటే ఏం చేయాలా? ప్లాన్ వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ హౌ టు అచీవ్. ఇలా చేయగలిగితే అన్ని రోజులు మంచి రోజులు, అన్ని సంవత్సరాలు మనమే. చేయకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, 2023 బాగానే ఏం బాబు పని చేశారు బాగుంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2023 సంవత్సరము ఇప్పుడు బాజీకి గున్నాదికి ఇద్దరికి ఒకటే కదా, బాజీకి గున్నాదికి ఇద్దరికి ఒకటే. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జనవరి తర్వాత డిసెంబర్ వచ్చిందా, జనవరి తర్వాత ఫిబ్రవరి వచ్చింది కదా, అదే 21 తారీఖు వచ్చింది, ఇద్దరికి ఒకటే గంట పని ఇచ్చింది. పని చేసాడు ఉన్నది బాగా సంపాదించాడు, గొప్ప సూపర్ ఇయర్ అయ్యా, నేను సంపాదించుకున్నాను 50 కోట్ల రూపాయలు సంపాదించలేదు. ఈ సంవత్సరమే పని తప్పు, సంవత్సరం ఒకటే కదా, సంవత్సరాలు ఒకటే కదా. అదే పని చేసినోడిదే సంవత్సరం, పని చేసినోడిదే సంవత్సరం. 2024 అనేది చేసినోడి పనులకి శిక్ష, అంతేనా? అంత శిక్ష. దాంట్లో ఎవరు తప్పలేదు, ప్రకృతి అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. ప్రకృతి అందరికి ఈక్వల్ రేట్స్, ఈక్వల్ ప్రైజెస్, ఈక్వల్ ప్రాజెక్ట్స్, ఈక్వల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. But somebody is getting and somebody is not getting, and that is the fault with me only. So that we have to correct it. కాబట్టి 2024
అందరికి బ్లెస్డ్ ఇయర్ గా ఇట్ షుడ్ బి బ్లెస్డ్ హ్యాపీయెస్ట్ ఇయర్ గా కుటుంబంలో సంతోషము ఆనందం నిలిపించే సంవత్సరాలుగా బిడ్డలతో కూడా ఆనందంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సంవత్సరం. థ్యాంక్ యూ. Everything you are inherited, nothing will get free. Alright. So family to కూర్చొని you have to identify your dreams, you have to identify your goals. ఒక్కసారి ఏం చేయాలంట డెఫినెట్గా రాయాలి. రేపు స్టార్ట్ చేస్తారు. అట్లీస్ట్ ఆల్రెడీ 9 days అయిపోయింది. రేపు ఎంతమంది కంప్లీట్ చేస్తారు చెప్పండి. రేపు